నష్టపోతున్నప్పటికీ కూడా పనిచేస్తున్నాము. కానీ తమకెందుకు ఈ శిక్ష అంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అక్కడ మనకు కనిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్లోనే ఏకంగా విందు ఏర్పాటు చేసుకున్నారు ఆ సిబ్బంది. దీంతో అక్కడ ఆ ఫోటోలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో గమనించినటువంటి అధికారులు దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఎవరైతే ఆ విధుల్లో ఉన్నటువంటి ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్తో పాటు మిగతా ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఆఫీస్లోనే ఏకంగా మందుపాటి ఏర్పాటు చేసుకొని రిఫ్రెష్మెంట్ పేరుతో తాము కాస్త రిలాక్స్ అవుతున్నామని చెప్పడం అయితే గమనార్హంగా ఉంది. అయితే మొత్తానికైతే ఈ రకమైనటువంటి పార్టీ కొనసాగడము, ఎందుకంటే విద్యుత్ శాఖకు సంబంధించి ఏ నిమిషం ఏ ఆపద వస్తుందో ఎవరికీ తెలీదు. ఇటువంటి సమయంలో దావత్ చేసుకోవడం పైన కూడా అధికారులు సీరియస్గా భావించి అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ముగ్గురు పైన అయితే అసిస్టెంట్ లైన్మెన్ల పైన సస్పెన్షన్ వేటైతే పడింది. మరొక వార్త, డబుల్ బెడ్రూమ్ సంబంధించి దరఖాస్తుదారులు లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో దాదాపు 4520 ఇండ్లు ఉండగా అందులో 3000కు పైగా ఇండ్లు ఇప్పటికే కేటాయించారు. అందులో మరొక 1000కి పైగా ఇండ్లు ఇక కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు అలసత్వం, అలాగే రేపు మాపు అంటూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు నేరుగా ఇండ్లకే చొచ్చుకొని వెళ్ళి తాళాలు పగలగొట్టి మరి అందులో ఉంటున్నటువంటి సందర్భం. అయితే ఇండ్లు మంజూరు అయినాయి అని చెప్తూనే ఇప్పటికి కూడా ఎక్కువ ఇల్లు కూడా మంజూరు చేయలేదు. మాకెందుకు ఈ నిరాశ అనేటువంటి నేపథ్యంలో అనేక మంది దరఖాస్తుదారులు కూడా నేరుగా ఇంట్లోనే ఉంటున్నారు. తమకు న్యాయం చేయాలి, అధికారులంతా కూడా డబ్బులకు ఆశపడి నిరుపేదలా కాకుండా ఉన్నవారికే కట్టబెడుతున్నటువంటిది ప్రధానంగా వీరి నుంచి వస్తున్నట్టు ఆరోపణ. ఇవాళ ప్రజావాణిలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంప్లైంట్లు అయితే రావడం జరిగింది. మరి దీనిపైన జిల్లా కలెక్టర్తో సహా ఉన్నతాధికారులు, హౌసింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలో కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 42వ డిస్ట్రిబ్యూటర్ కాలువకు గండిపడడంతో వృధాగా నీళ్లని పంట పొలాలకు చేరుతున్నాయి. కోతకొచ్చే దశలో పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వెంటనే అధికారులు గండిని పూడ్చాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై కంకాలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ నలువైపు నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వాంకిడి తహసీల్దార్ కవితపై జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఫిర్యాదు చేశారు బాధితులు. ధృవీకరణ పత్రాల కోసం 3-4 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎంఆర్ఓ కవిత తిప్పించుకుంటున్నారని, వెంటనే తమకు ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు చివరి సోమవారం, కార్తీక మాసం సంబంధించి చివరి సోమవారం అయిన నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రతి చోట కూడా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ ఇష్టదైవమైనటువంటి రాజరాజేశ్వరికి ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు కోడె మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వేములవాడ దేవస్థానంలో ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ ఇష్టదేవైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వివాహాలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా వారందరినీ కూడా ఆశీర్వదించి మరోవైపు పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చలి మాత్రం గత వారం 10 రోజుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలు మరియు వృద్ధులైతే తీవ్ర బాధలు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున
పాల వ్యాపారులు కావచ్చు, పేపర్ వేసే పేపర్ బాయ్స్ కావచ్చు, వీళ్ళైతే మాత్రం మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీళ్ళైతే మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సాయంత్రం 5:30, 6 అయిందంటే చాలు చలి తీవ్రత బాగా పెరుగుతున్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే ప్రతి ఒక్కరు జంకుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 5-6 వరకు కూడా పొగమంచు ఉన్న నేపథ్యంలో వాహనదారులు కూడా బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యవసరం అయితేనే వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకుంటే మాత్రం వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఈ యొక్క మంచు వల్ల తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు తప్పనిసరిగా స్వెటర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి వేసుకోకపోతే మాత్రం చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. కనుక డాక్టర్లు మాత్రం పెద్ద ఎత్తున సూచన ఇస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే తప్పనిసరిగా స్వెటర్లు, మాస్కులు వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు చేపట్టాలని రైతులు ఆందోళన బాటపట్టారు. మాగనూరు, మక్తల్, ఉట్కూరు మండలాల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నారాయణపేట మక్తల్ రహదారిపై, కోదాడ రాయచూర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసుకొని కాటన్ మిల్ వద్దకు వస్తే ఇక్కడ కొనుగోలు చేయమని, కాటన్ మిల్ బంద్ ఉందని చెప్పడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎన్నో ఖర్చులు భరించి కాటన్ మిల్ వద్దకు పత్తి తీసుకొచ్చామని, కానీ ఇక్కడ కాటన్ మిల్ బంద్ చేయడం వల్ల తమకు అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సిసిఐ వైఖరిని నిరసిస్తూ కాటన్ మిల్లు యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 కాటన్ మిల్లుల వద్ద రైతులు పత్తి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిసిఐ పెట్టినటువంటి కొర్రీలతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్న తాజాగా కాటన్ మిల్లుల నిరవధిక సమ్మెతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ సీజన్లో భారీ వర్షాలతో ఇప్పటికే పత్తి దిగుబడి తగ్గిందని, మరోవైపు సిసిఐ అనేక కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడుతుందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వచ్చినటువంటి తక్కువ దిగుబడి పత్తిని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాన్ని చేశారని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరోవైపు సిసిఐ ఎకరాకు 12 క్వింటాల బదులు 7 క్వింటాలు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తక్కువ ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు అన్నదాతలు. ఈసారి పత్తి పంట వేసినటువంటి రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గొర్రెల కాపర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున పాల్గొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ దిగు వేణుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గత 2 ఏళ్లలో నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి గొర్రెల కాపర్ల సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. గొర్రెల కాపర్లు విద్యుత్ షాక్ గురై చనిపోతే వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా గొర్రె కానీ మేక కానీ చనిపోతే 20,000 చెల్లించాలి. అంతేకాకుండా విద్యుత్ షాక్ గురి కాకుండా కూడా తగిన జాగ్రత్తలు విద్యుత్ శాఖ తీసుకోవాలంటూ కూడా తమ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలంటూ కూడా వారు ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. గత 2 ఏళ్ల నుండి గొర్రెల కాపర్ల సంక్షేమాన్ని అయితే వారు తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి సోషల్ వెల్ఫేర్ కాలేజీను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అలాగే అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా పూర్తిగా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడి విద్యార్థులకు అందుతున్నటువంటి బోధనతో పాటు వారికి అందుతున్నటువంటి భోజనం పైన కూడా విద్యార్థులను అడిగి తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో మాట్లాడుతూ భవనం శిథిలావస్థకు చేరిపోయింది, పైన నుండి పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి కాబట్టి భయపడుతూనే కాలేజీలకు వస్తున్నామంటూ కూడా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజన సమయంలో కూడా నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత అధికారులను నాణ్యమైన విద్యతో పాటు అలాగే నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలంటూ కూడా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పాండవుల గుట్టపైన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మాస్టి కులాలు అలాగే ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ మాస్టి కులాలు అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి భూమిని చదువు చేసుకొని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గత కొన్నేళ్ల నుండి కూడా తాత ముత్తాతల నుండి కూడా ఇక్కడే భూమిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 598 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మాకందరికి కూడా మాకున్నటువంటి 500 కుటుంబాలకు చెల్లించాలంటూ కూడా వారంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి సైతం అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పత్తి మిల్లుల యాజమాన్యాల సమ్మెతో పత్తి రైతులు ముందే వాళ్ళు పత్తి అమ్ముకోవడానికి CCI వద్ద అనేక కొర్రీలు పెడుతున్నటువంటి క్రమంలో ఒక వైపు మళ్ళీ సమ్మె ఉండడంతో రైతులు పత్తి మిల్లుల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముందే చలి అధికంగా ఉండడంతో తిండి తిప్పలు లేకుండా అక్కడనే పడుకొని అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇంటి వద్ద భార్యా పిల్లలను వదిలిపెట్టి పంట పొలాలన్నింటిలో వదిలిపెట్టి ఇక్కడనే కాపులు కాస్తున్నటువంటి పరిస్థితి, దయనీయమైన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరు సమ్మె చేసినప్పటికీ రైతులు మాత్రం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించి సమ్మెలన్నింటినీ పరిష్కరించి రైతులకు మద్దతు ధరతో పాటు సకాలంలో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, అచ్చంపేట ఉన్న అన్ని పత్తి మిల్లుల వద్ద CCI కొనుగోళ్ల వద్ద కూడా రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువకులంతా చేయి కలిపి గచ్చుబావి సేవ్ పేరిట ప్రతినిత్యం కూడా 1 గంట శ్రమదానం చేస్తూ గచ్చుబావిని శుభ్రపరుస్తుండడంతో రాజకీయ నాయకులకు అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ గచ్చుబావిలో చేస్తున్నటువంటి శుభ్రత, యువకులు కష్టపడుతున్న తీరు చూసి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు గచ్చుబావి వద్దకు చేరుకొని అక్కడ గచ్చుబావిలో యువకులు చేస్తున్నటువంటి శ్రమదానాన్ని చూసి అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. నాయకులంతా కూడా రాబోయే రోజుల్లో గచ్చుబావి అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో రాత్రి నుంచే కూడా గచ్చుబావిలో ఉన్నటువంటి శివాలయాన్ని అందంగా ముస్తాబు చేసి అక్కడ ప్రత్యేక పూజలతో పాటు వేకోజాము నుంచే రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అభిషేకాల్లో, ఈ ప్రత్యేక పూజల్లో పలువురు రాజకీయ నాయకులతో పాటు మాలలు ధరించిన వారు, మహిళలు, పెద్ద ఎత్తున భక్తులు కూడా గచ్చుబావి శివాలయం వద్ద పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో గచ్చుబావి భక్తులతో సందడిగా మారిందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాస 4వ సోమవారం ఈరోజు కావడంతో భక్తులతో శ్రీశైల మహాక్షేత్రం అంతా కూడా కిటకిటలాడిందని చెప్పవచ్చు. వేకువజాము నుంచే కూడా భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం కూడా పట్టిందని చెప్పేసి ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని అలంకార దర్శనం మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి కనిపించింది. క్యూ లైన్ లో వేచి ఉన్న వాళ్లకు పాలు, పండ్లతో కూడినటువంటి ప్రసాదాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు చేశామని చెప్పేసి కూడా ఈవోతో పాటు ఆలయ నిర్వాహకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి శ్రీశైలంలో కనిపించింది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు బయలుదేరినటువంటి వారిలో 45 మంది దుర్మరణం పాలయ్యారు. మొత్తానికి హైదరాబాద్ నుంచి యాత్రకు 54 మంది బయలుదేరితే మక్కాలో ఒక కారు మార్గంగా 4 బయలుదేరగా 50 మందిలో మక్కా నుంచి మదీనా వెళ్లే సమయంలో అక్కడే ఉండిపోగా 46 మంది మాత్రమే బస్సులో బయలుదేరగా దాదాపు తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో దాదాపు బస్సు దగ్ధమై 40 మంది అక్కడే మృతి చెందారు. ఒక్కరు మాత్రం గాయాల పాలై చికిత్స పొందుతూ హాస్పిటల్ అయ్యారు. ఇప్పటికీ దానిలో వచ్చేసి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి రామ్నగర్లో నివాసం ఉంటున్న వాళ్ళు 18 మంది చనిపోగా మరో కుటుంబంలో 8 మందిలో షోయబ్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు. 7 కూడా అక్కడ చనిపోయారు. దాంతో చూసుకున్నట్లయితే మరో కుటుంబంలో కూడా 7 చనిపోయారు.
ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్లయితే 45 మంది చనిపోయారు. దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క మృతదేహాలని అక్కడనే అంత్యక్రియలు చేయాలని మక్కాలో కానీ దాంతో మక్కాలో కావచ్చు, దాంతో పాటుగా మదీనాలో ఎక్కడైనా సరే అంత్యక్రియలు చేయాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు కూడా సమాచారం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నటువంటి పైరసీ అనేది ఒక ఐబొమ్మ ద్వారా వచ్చేసి హెచ్డి క్వాలిటీతోని సినిమాలని ముద్రించి దాంతో పైరసీగా చేసుకుంటూ తెలుగు చలనచిత్రంలోని ఏదైతే పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమా బడా నిర్మాతలు కూడా కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీసిన 24 గంటల్లో పైరసీ మారడం, దాంతో పాటుగా సినిమాలకు ఆదర్శన పోతుందని, దాంతో పాటుగా పెట్టినటువంటి డబ్బు రాక దర్శకులు నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి గత కొంతకాలంగా పిటిషన్లు చేశారు. ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్టు చేసి చెంచల్ కూడా జైలు కూడా తరలించారు. అతని వద్ద నుంచి 3 కోట్ల రూపాయలు ఫ్రీ చేయడంతో పాటుగా అతని ఇంట్లో ఉన్నటువంటి 100కు పైగా వచ్చేసి హార్డ్ డిస్కులు, దాంతో పాటుగా 66 వెబ్సైట్లను కూడా సీజ్ చేసినట్టుగా, దాంతో పాటుగా ఐబొమ్మను కూడా క్లోజ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన హైదరాబాద్ సిపి ప్రముఖ సినీ యాక్టర్లతో కావచ్చు, దాంతో పాటుగా ప్రెస్ మీట్ నిర్వహించేసి సజ్జనార్ మాట్లాడుతూ ఎట్టకేలకు పోలీసులకు ఛాలెంజ్ విసిరినటువంటి ఇమ్మిడి రవి అనే వ్యక్తిని అరెస్టు చేశాము. గత కొంతకాలంగా పరిస్థితితోని ఒకవైపు సినిమాలను, దాంతో పాటుగా నిర్మాతలను ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా పట్టుకున్నామని సిపి సజ్జనార్ చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే గోషామైల్లోని చాక్నవాడిలో 5 అంతస్తుల భవనం పక్కనే నూతన భవన నిర్మాణం కోసం తవ్వకాలు చేయగా ఏదైతే పూడికలు తీస్తున్నారో పూడికలు తీసే క్రమంగా దాని పక్కన ఉన్నటువంటి 5 అంతస్తుల భవనానికి చీరికలు వచ్చేసి ఆ కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు, హైదరాబాధికారులు హుటాహుటిన ఏదైతే పక్కన ఉన్న భవనం ఉందో 5 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి నివాసంలో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించేసి కూడా పక్కన చూపించారు. దానిపైన ఏమి జరిగిందనే విచారణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సిసిఐ పెట్టిన అడ్డగోలు నిబంధనలను నిరసిస్తూ ప్రైవేటు జిన్నింగ్ వ్యాపారులు ఈ రోజు నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ప్రైవేటు జిన్నింగ్ మిల్లులతో పాటు 30 సిసిఐ కొనుగోలు కేంద్రాలలో అలాగే మార్కెట్ యార్డులలో ఎక్కడికక్కడే పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ జిన్నింగ్ యాజమానులు సమ్మెబాట పట్టడంతో ఎక్కడ కూడా పత్తి కొనుగోలు జరగలేదు. ఈ సందర్భంగా ప్రైవేట్ కాటన్ మిల్లుల అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతవారి రాజు మాట్లాడుతూ సిసిఐ నిబంధనల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పటికే పత్తి రైతులతో పాటు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు సైతం నష్టాల బాటలో ఉన్నాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే L1, L2, L3 నిబంధనలను సడలించి ప్రతి కాటన్ మిల్లో కూడా పత్తి కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే రైతులకు న్యాయం జరిగే విధంగా సిసిఐ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కార్యాలయం ఎదుట పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే ఎకరానికి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని, 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని, అలాగే తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలును చేపట్టాలని, అలాగే మద్దతు ధర లభించే విధంగా సిసిఐ చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ను వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా పత్తి రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శోభన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక కొండపాక మండలం బందారంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించినటువంటి నాగటి తరం నవల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో పాటు రచయితలు వాసిరెడ్డి నవీను అట్లాగే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
బైసా దేవదాస్తో పాటు పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని నాగటి తరంకు సంబంధించిన నవల విశేషాలను ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రచయిత నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిర్వహించినటువంటి పాత్ర ఆధారంగా అటు బందారం గ్రామంలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని అందులో పొందుపరచడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సిద్ధారెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రచయితలు, కవులు, కళాకారు, మంజీరా రచయితల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఏక్తా యాత్రని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ అధికారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ములుగు మండలం బస్వాపూర్ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో భిక్షపతి అనే 60 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందడం జరిగింది. దాసర్లపల్లికి సంబంధించిన భిక్షపతి తాను తన స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చినటువంటి లారీ టిప్పర్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జోగిపేటలో రైతులు మరోసారి ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్న నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా జిన్నింగ్ మిల్లులన్నీ 17వ తారీఖు నుండి మూత వేస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. CCI పెట్టినటువంటి నిబంధనల ఫలితంగా తాము జిన్నింగ్ మిల్లులు నడపలేని పరిస్థితి ఏర్పడ్డదని, అందువల్లనే తాము 17వ తేదీ నుంచి జిన్నింగ్ మిల్లులు పూర్తిగా మూసివేసి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పత్తి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 రకాల నిబంధనలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాము పత్తి కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తాము కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళు పత్తికి సంబంధించినటువంటి జిన్నింగ్ మిల్లులు అన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పత్తి రైతులంతా కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఇప్పటికే ఆందోళనతో ఉన్నామని, పత్తి పూర్తిగా ఇటీవల కురిసినటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ఇక కొనుగోలు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి పత్తి కొనుగోలు ప్రారంభించే విధంగా, జిన్నింగ్ మిల్లులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పత్తి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక గుమ్మడిదల మండలానికి సంబంధించిన రైతులంతా కూడా ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన పంట పొలాలన్నీ కూడా కాలుష్యపు నీటితో పూర్తిగా నాశనం అయిపోతున్నాయని చెప్పి రైతులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి అనేక కాలుష్యకారక పరిశ్రమలకు సంబంధించిన కలుషిత నీరంతా కూడా పంట పొలాల్లోకి వస్తుందని, ఈ నేపథ్యంలో ఆ కలుషిత నీరు తమ పంట పొలాల్లోకి రాకుండా అటు కాలుష్య నివారణకు సంబంధించిన సంస్థ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే కాలుష్య జలాలని రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు మూసివేయించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం నేత రాకేష్ దత్తా చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఖమ్మంలో ఘనంగా ప్రారంభమైంది. వివిధ పార్టీల నాయకులు ఈ మహాపాదయాత్ర కార్యక్రమానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మసూద్తో పాటు సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు హాజరై విద్యార్థులతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, అట్లాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని సందర్భాలలో, ఎన్ని విషయాలలో అడిగినప్పటికీ కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి సంఘం నేతలు హెచ్చరించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్లుగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కాలేజీలకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యారంగానికి కేటాయించకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలిపింది. విద్యార్థి సంఘ నేతలు భవిష్యత్తులో తీసుకుపోయే ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మద్దతు ప్రకటించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వరావుపేటలో ఉన్నటువంటి 2 ప్రభుత్వ స్థలాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలు ఏర్పాటు చేసినటువంటి గుడిసెలను ప్రభుత్వ అధికారులు పోలీసులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. తెల్లవారుజామున 5 గంటలకే జేసీబీలతో వచ్చినటువంటి అధికారులు నిద్రలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు నిద్రలో ఉండగానే గుడిసెలు కూల్చేశారు. దీంతో అక్కడ స్థలాలు కోల్పోయినటువంటి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు స్థలాలు ఇస్తుందని ఎక్కడ ఎలాంటి ఆధారం లేకపోవడంతోనే ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క గుడిసెకు 10,000 నుంచి 20,000 జామున వచ్చి ఇండ్లు కూల్చేయడంతో కట్టుబట్టలతో రోడ్ల మీదకి వచ్చామని, ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నామని, ఈ స్థలాల్లోనే తమకు రెగ్యులరైజ్ చేసి ఇస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేదలు చెప్తున్నారు. మరోపక్క ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను ఉపేక్షించేది లేదని అధికారులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా పంపించి వేశారు. ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బీజేఆర్ కళాశాల ఆడిటోరియంలో సేవాలాల్ సేన, సేవాలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ నాయక్ హాజరు కాగా, ఖమ్మం జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ నేతృత్వంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. విద్యారంగ సమస్యలపైన సేవాలాల్ సేన ఉధృతంగా పోరాటం చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేసేలాగా సేవాలాల్ సేన ప్రత్యక్ష పోరాటం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు సిద్ధం కావాలని సభ అభిప్రాయపడింది. దీంతో పాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెరిఫైర్ గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు అక్కడ సిబ్బంది నియామకం పైన కూడా సేవాలాల్ సేన ప్రత్యక్ష పోరాటాలు చేయాలని సభలో పాల్గొన్నటువంటి వక్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టేలాగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలని విద్యార్థి సంఘం తీర్మానం చేసింది. సేవాలాల్ సేన ప్రత్యక్ష పోరాటంతో పాటు అవగాహన సదస్సులు, అట్లాగే ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా సభలో అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు తరలించిన కార్యక్రమానికి సేవాలాల్ సేన ముఖ్య నాయకులు సైదా నాయక్, రాజు రాథోడ్ నాయక్తో పాటు హుసేన్ నాయక్ హాజరయ్యారు.